దావీదు కృంగిన స్థితిలో బలపరుస్తున్న సందర్భంలో రాసిన కీర్తన. మరి కీర్తనను మరి ఇది దావీదు రచించిన కీర్తన. దావీదు ఈ కీర్తన ఎప్పుడు రాస్తున్నాడంటే తన కుమారుడైన అబ్షాలోము దగ్గర నుండి పారిపోతున్నప్పుడు ఈ కీర్తనను రాస్తున్నాడు. దావీదు పిరికివాడని పారిపోతూ ఉన్న సందర్భంలో రాయలేదు, కానీ మరి దావీదు పిరికివాడు కాదు, కానీ దావీదు దగ్గర ఉన్న సైన్యము కూడా పిరికివారు కాదు, ఎంతో బలవంతులు బలాఢ్యులు. మరి ఎంతమంది ఉన్నా కూడా మరి దావీదు మరి ఎందుకు పారిపోతున్నాడు? ఈ పరిస్థితి ఏంటి అంటే మరి 2 సమూయేలు గ్రంథము మరి 17వ అధ్యాయము 10వ వచనం మనం చూసుకున్నట్లయితే 2 సమూయేలు గ్రంథము 17:10 నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలు అందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండు వంటి గుండె గలవారు సహితము దిగులు పడుతున్నారంట. మరి ఎందుకు ఈ సందర్భంలో మరి రాస్తున్నారంటే మరి మనం చూసుకున్న కీర్తన 3వ కీర్తన దావీదు పిరికివాడై పారిపోలేదండి, లేకపోతే సైన్యాన్ని చూసి పారిపోలేదు, లేకపోతే ఇంకేవో పరిస్థితిని చూసో తన అనారోగ్యం వచ్చో ఇంకేదో బలహీనుడై పారిపోలేదు, కానీ తన కుమారుడైన అబ్షాలోము ఇప్పుడు బయట ఎక్కడో సమస్య అయితే ఎటువంటి సమస్య వచ్చినా మనం ఎదిరించగలం, పోరాడగలం, గెలవగలం. కానీ ఇంటిలోనే సమస్య వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది కలుగుతుంది, కొన్ని బాధలు కలుగుతాయి, కొన్ని ఆ సమస్యలో ఎలా బయటపడాలో తెలియని పరిస్థితుల్లో కొన్ని సందర్భాలు మన ఇంట్లో ఎన్నెన్నో సందర్భాలు జరుగుతూ ఉంటాయి. మరి అదే విధంగా దావీదు ఇంట్లో కూడా అటువంటి సందర్భమే జరిగి ఉన్నది. మరి అబ్షాలోము మరి దావీదు కుమారుడు, మరి ఆ కుమారుడు ఏం చేస్తాడంటే తండ్రిని కొంతకాలము దావీదు మామ చేత తన మామగారి చేత తరిమివేయబడ్డాడు, పారిపోతూ ఉన్నాడు. మరలా ఏదో దేవుడు దయతలచి తప్పించుకొని ఏదో దేవుడు అనుకుని రక్షించబడ్డాడు అనేటాడికి తన కుమారుడైన అబ్షాలోము తరమడం మొదలు పెట్టాడు. మరి మొదలు పెట్టడం మరి మొదలైంది తన జీవితంలో, పారిపోతున్నాడు. మరి తన కుమారుని కడుపున పుట్టిన మన పిల్లలు ఏదైనా మనపై విరోధంగా ఉన్నప్పుడు మనం చంపాలని ఏమైనా ఉద్దేశం కలుగుతామా? ఇప్పుడు మన పిల్లలే మనకు వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, మనకు విరోధంగా సాక్ష్యం చెప్తున్నారు, మనకు విరోధంగా ఉంటున్నప్పుడు వాడిని చంపాలని చూస్తామా? ఏదోలే వాడి కర్మాన్ని వాడే పోతాడని ఆలోచన చేస్తాం. మనుషులుగా మనం వాడిని చంపాలని ఎవరు అనుకోం, ఎందుకంటే మనం 9 నెలల మోసి కని వాడిని పెద్దవాడిని చేసి వాడు ఒక మంచి భవిష్యత్తులో ఉండాలి, వాడు దీవెనకరంగా ఉండాలి. కుమారుడైనా కుమార్తె అయినా ఎవరైనా మన పిల్లలు మంచిగా ఉండాలని ఆశపడతాం. మనల్ని చూసినా చూడకపోయినా, మనల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఏ సందర్భాన్నైనా. కానీ మరి దావీదు జీవితంలో ఏం జరిగిందంటే మరి కుమారుడు తనను చంపడానికి తరుముతూ ఉన్నాడు. ఎక్కడ దొరికితే చంపాలి, ఏ సమయంలో ఏ పరిస్థితిలో దావీదు దొరుకుతాడా నేను చంపాలి అని చెప్పి మరి అబ్షాలోము తిరుగులాడుతూ వెతుకుతూ ఉన్న సందర్భంలో మరి దావీదు పారిపోతున్నాడు. ఒక కను సైగ చేస్తే చాలు దావీదు సైన్యము మంచి బలవంతులు, మరి ఒక మాట చెప్తే చాలు సైన్యమైనా చంపేస్తారు, లేకపోతే దావీదైనా చంపగలడు. కానీ తన కుమారుడు, తన కడుపును పుట్టిన కుమారుడు తన రక్తమును చంపుకోవడం ఇష్టం లేక తానే పారిపోతున్నాడు. అటువంటి సందర్భం మన ఇంటిలో ఎప్పుడైనా వచ్చిందా? మనం ఈ రోజు ఒక దావీదులుగా మారిపోయి నిజమే ప్రభువా నేను ఒక దావీదు స్థానంలో ఉండి ఆలోచన చేస్తూ మరి కీర్తన చదువుతున్నప్పుడు నిజమే దావీదు మరి ఎంత బాధపడి ఉండాడో, ఎంత కన్నీరు కార్చి ఉండాడో, మరి ఎంత విలపించాడో. అయ్యో నా కడుపున పుట్టిన నా కుమారుడే నాకు విరోధముగా నన్ను చంపడానికి వస్తున్నాడు కదా, నేను ఏమి చేయాలి అని చెప్పి ఎంత బాధపడి ఉండొచ్చు. ఒక రాజు మంచి గొలియాతును అంత 6 అడుగులో గొలియాతును చంపగల వాడు మరి ఒక చిన్నవాడు తన కడుపును పుట్టిన కుమారుడికి భయపడి పారిపోతున్నాడంటే పిరికివాడై పారిపోలేదు, యుద్ధము గెలవలేడని పారిపోవట్లేదు, ఆ కుమారుడు చంపలేనని పారిపోవట్లేదు, కానీ నా రక్తము కదా నా కుమారుడు కదా అని చెప్పి దయ తలచి ఆ కుమారుడిపై ప్రేమ కలిగి, ఎందుకంటే కుమారుని ప్రేమిస్తున్నాడు గనక
నా కుమారుని చంపుతుంటే నన్ను నేను చంపుకున్నట్టు కదా అని చెప్పి ఒక మనస్సు కలిగి పారిపోతున్నాడు. మరి ఇక్కడ అంటున్నాడు, నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలు అందరూ ఎరుగుదురు తెలుసుకుందరు గనుక సింహపు గుండి వంటి గుండి గలవారు సహితము కూడా దావీదును చూసి భయపడిపోతున్నారు. సింహాన్ని చూసి మనం సంతోషిస్తాం కదండి. మధ్యలో ఒకవేళ మన మధ్యలోకి ఇప్పుడు సింహం వచ్చిందనుకోండి, చక్కగా పిల్లలు పెద్దలు ఆడుకుంటామా? ఎటు పారిపోతామో తెలీదు. మరి గోడలు పగల కొట్టుకుంటామో, డోర్లు పగల కొట్టుకుంటామో, మరి ఎట్లా పారిపోతామో తెలియదు. ఎందుకంటే అది ఎవరిని మృంగేస్తుందో, ఎవరిని చంపేస్తుందో, ఎవరిని ఏ విధంగా పైకి వస్తుందో ఒక భయముతో పారిపోతూ ఉంటాం. అటువంటి మనస్సు గలవారు సహితము సింహం ఎంతో, మరి అడవి అంతటికి ఎవరు రాజు అంటే సింహమే. ఆ సింహము లాంటి అడవికి సింహము రాజు అయితే సింహాన్ని చూసి ఎటువంటి ఏనుగైనా కూడా భయపడిపోతుంది. అంతటి అలాంటి భయము సింహం అంటే అందరికి అంత భయము. అలాంటి మనస్సు గలవారు యుద్ధములో ఉన్నారు. సింహము గుండి వంటి అటువంటి బలాఢ్యులు అటువంటి ఎంతో మంది ఉన్నా దావీదును చూసి భయపడిపోతున్నారు. దావీదును చూసి వణికిపోతున్నారు. దావీదును చూసి వారు భయపడి పారిపోతున్నారు. కానీ అలాంటి వారు సహితము కూడా దావీదును చూసి భయపడిపోతున్నారు. కానీ ఈ దావీదు మాత్రము తన కుమారుడైన అబ్షాలోమును చూసి పారిపోవడానికి కారణం ఏంటంటే తన కుమారుని చంపడం ఇష్టం లేక, తన కుమారునిపై మరి దావీదు ఎంతటి ధైర్యవంతుడంటే సింహపు వంటి గుండె గలవాడు సహితము దావీదు దగ్గర నిలిచి ఉన్నారు. దిగులు పడేవారు ఉన్నారు. తర్వాత ధైర్యవంతులు బలవంతులు ఉన్నా కూడా దావీదు పాడిపోవడానికి కారణం ఏంటంటే, మరి మత్తయి సువార్త 10వ అధ్యాయం 21వ వచనం మనం చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 21, సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు, పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపెదరు. మరి అదే సందర్భం కదండి జరుగుతుంది. మరి పిల్లలు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రుల మీద లేచి చంపుతారంట. మరి ఇదే సందర్భం మరి కుమారుని మరి తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు, పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపెదరు. మరి అబ్షాలోము అదే సందర్భంలో మరి తండ్రిని చంపుట కొరకు, తండ్రిని మరణము చేయుట కొరకు, హతము చేయుట కొరకు మరి ఎక్కడ ఏ సందర్భంలో దొరుకుతాడు, ఎక్కడ మరి 17వ అధ్యాయం మొత్తం చదువుకున్నట్లయితే మరి ఏ పరిస్థితుల్లో మరి దావీదు ఎక్కడెక్కడ పారిపోతున్నాడు, ఎక్కడెక్కడ మరి దొరుకుతాడని చెప్పి మరి సైన్యమును మరి ఎన్నెన్ని పరిస్థితుల్లో మరి ఆ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు భయం వేస్తుంది. నిజమే, అంత సైన్యం ఉన్నాడు, రాజుగా ఉన్నాడు, రాజ్యాన్ని పరిపాలించేవాడిగా ఉన్నాడు. మరి సైన్యముతోనూ మరి సింహపు వంటి గుండి ఎంతటి వారినైనా కూడా ఎదిరించగల బలాఢ్యుడని పేరు పోచిన మరి దావీదు తన కుమారుడు చూసి పారిపోతున్నాడు. ఎందుకంటే మరి తన కుమారుడే తనను చంపటు కొరకు, తన రక్తమే తనకు వ్యతిరేకముగా తిరుగులాడుతుంది. మనము కూడా దేవుడు ఆయన రక్తముతో నిన్ను కొని ఉన్నాడు, తన ప్రాణం సహితం నా కొరకు పెట్టి ఉన్నాడు. ఎన్నోసార్లు ఎన్నో మేలులు పొందుకుంటాం, ఎన్నో అద్భుతాలు చేస్తుంటాం. కానీ అవన్నీ పొందుకుంటూ అవన్నీ అనుభవిస్తాం, దేవునికి విరోధం అయిపోతుంటాం. ఆదివారం మరి మందిరానికి రావాలంటే ఇష్టపడం, ఆదివారం దేవుని సన్నిధికి ఆలస్యముగా వెళ్ళడానికి ఇష్టపడతాం. ఏమోలే ఈ ఆదివారం వెళ్ళకపోతే పాస్టర్ గారు ఏమని ఉంటారు, ఏదో పని ఉందని చెప్తే ఆయన వింటారులే. ఒకవేళ పాస్టర్ గారు వినొచ్చు, దేవుడు వినకపోయి ఉంటే, ఆయన ఒక క్షణం మాత్రం నీపై కోపపడుంటే నువ్వేమైపోతావు? ఈ ఆదివారం నువ్వు దొంగిలించి రాకపోయి ఉంటే వచ్చే ఆదివారం నువ్వు ఉంటావా అనేది కూడా నమ్మకాలు లేవు.
దేవుని సమయాన్ని మనం దొంగిలించి దేవుని పరిస్థితిని మనం పక్కన పెట్టినప్పుడు మనం కూడా మనపై ఎంతో విరోధులు లెగించడానికి కూడా దేవుడు మరి ఏర్పాటు చేస్తూ ఉంటాడు. మరి దావీదు పారిపోవడానికి కారణం ఎవరు అంటే తన గర్భమును పుట్టిన కుమారుడు అబ్షాలోము తండ్రి పైన విరోధంగా లేచినప్పుడు దావీదు ఏమీ చేయలేని పరిస్థితిలో మరి పారిపోతూ అతని యుద్ధ నుండి అతని ఎదుటి నుండి నిలవలేక పారిపోతూ రాస్తున్న ఈ కీర్తన. మరి కీర్తన 3వ కీర్తన 1వ మాట చూసుకున్నట్లయితే మరి యెహోవా నన్ను బాధించేవారు ఎంత విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచివారు అనేకులు ఉన్నారంట. మనల్ని బాధించేవారు, మనల్ని తునీకరించేవారు, మనపై కోపగించేవారు, మన నాశనంను కోరుకునేవారు, మనల్ని శపించేవారు, మనపై విరోధంగా లేచేవారు అనేకుగా విస్తరిస్తున్నారా? ఏమి మనం భయపడనవసరం లేదు. భయపడని అవసరం లేకుండా దేవుని బాధించేవారు పలికే మాటలు ఎలా ఉంటాయంటే మరి 3వ కీర్తన 2వ మాటను చూసుకున్నట్లయితే దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదు, నన్ను గూర్చి చెప్పువారు అనేకులు ఉన్నారేమో అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని గురించి అంటే దావీదు కంట దేవుడి దగ్గర అంటున్నాడు, దేవుడి దగ్గర కూడా ఆయనకు రక్షణ కలగదని చెప్పి దేవుని దగ్గర రక్షణ కలగదు, మరి నన్ను గూర్చి చెప్పేవారు అనేకులు ఉన్నారు. ఎంతమంది ఉన్నా, ఏమి ఉన్నా, ఏ పరిస్థితి మనపై ఉన్నా, మనపై విరోధమైన పరిస్థితులు ఎన్ని లేస్తున్నా, దేవునికి నువ్వు మొర్ర పెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చినప్పుడు, దేవునిపై నువ్వు ఆనుకొని ఉన్నప్పుడు, మరి 22వ కీర్తన 7-8 వచనములు మనం చూసుకున్నట్లయితే నీపై లేచేవారు అనేకులు ఉండొచ్చు, కానీ దేవుని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, దేవుని సన్నిధిని ఎప్పుడైతే నువ్వు ఆరాధించే బిడ్డగా, ఆయన నామమును ప్రేమించే బిడ్డగా నీవు ఉంటావో, దేవుడు నీకు సహాయకుడుగా ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నారు. మరి 27వ కీర్తన మరి 7-8 వచనం మాటలు చూసుకున్నట్లయితే, యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించేదను, నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము, నా సన్నిధిని వెదుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెదికెదనని నా హృదయము నీతో అనేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరి దేవుడు పలుకుతున్న మాట, నన్ను చూచువారందరూ అనేకులు మరి దేవుని మాటను బట్టి మరి అనేకులు మరి మనల్ని చూసి అనేకులు పెదవులు విరిచి తల ఆడిస్తూ ఉంటారు, నిన్ను అపహాసము చేసేవారు ఉంటారు. యెహోవా నీ దేవుని మీద మన భారమంతా మోపినప్పుడు, దేవునిపై మన పరిస్థితి అంతా, మన ఏ పరిస్థితి ఉన్నా, ఎటువంటి వారంగా మనం ఉన్నప్పటికీ కూడా దేవునిపై ఎప్పుడైతే నువ్వు అప్పగించావు, నీ సమస్యను, నీ బాధను, నీ ఇబ్బంది ఏదైనప్పటికీ దేవునికి అప్పగించినప్పుడు దేవుడే వాటన్నిటిలో నుంచి కూడా విడుదల కలగజేస్తాడు. మరి నా దేవుడు నాకు ఎలా ఉన్నాడు అని మనం అనుకున్నట్లయితే, మరి 3వ కీర్తన 3వ మాటను మనం చూసుకున్నట్లయితే, యెహోవా నీవే నాకు కేడుముగాను, నీవే నాకు కేడుముగాను, నీవే నాకు అతిశయ స్పందముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా నీవే నాకు కేడుముగాను, నాకు అతిశయ స్పందముగాను, నా తల ఎత్తువాడు నీవే. నా తల ఎత్తువారు ఎవరండి? నిన్ను ఆశీర్వదించాలన్నా, నీ శ్రమను చూసి బాధపడేవారే, నిన్ను తునీకరించేవారే, నిన్ను నిందించేవారు, కానీ నిన్ను చూసి ఆనందించేవారు మాత్రం తక్కువ. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడే నీకు ఒక కేడుముగా నీ జీవితములో ఉన్నప్పుడు, దేవుడే ఒక దుర్గముగా నీ జీవితములో ఉన్నప్పుడు, ఆయన ఒక నీ జీవితంలో ఒక అతిశయముగా, దేనిని బట్టి మనం అతిశయించలేమండి. మన చదువును బట్టో, మన జ్ఞానమును బట్టో, మన బలమును బట్టో, మనకున్న సంపదను బట్టో, మనకున్న ఆస్తును బట్టి మన దేనిని బట్టి అతిశయించలేము. కానీ దేవుడే నీ జీవితంలో అతిశయ స్పందముగా నీ ఉన్నప్పుడు నీ తల ఎత్తువాడు దేవుడే. దేవుని వాక్యం ఉంది, తునీకరించిన రాయి తలకి మూలరాయిగా చేయగలవాడు మన దేవుడు. నువ్వు ఎవరి చేత తునీకరించబడుతున్నావా? ఎవరి చేత నువ్వు నిందించబడుతున్నావా? ఎవరి చేత నువ్వు బాధింపబడుతున్నావా? నీ తల పైకి ఎత్తువాడు ఆయనే.
మనుషులు ఎత్తరు, మనుషులు ఇంకా తొక్కాలనే చూస్తారు, మనుషులు ఇంకా నిన్ను బాధ పెట్టాలనే చూస్తారు. నీ పరిస్థితిని బట్టి ఇంకా వాళ్ళు సంతోషిస్తారు, కానీ వారు నిన్ను చూసి బాధపడేవారు కాదు. గాని దేవుడు అంటున్నాడు, నీవే యెహోవా నీ జీవితంలో ఒక కేడుముగా ఉన్నప్పుడు నీ జీవితం మారిపోతుంది. నీపై అనేకులు విస్తరించి ఎంతమంది లేచినా కూడా దేవుడు ఒక కేడుముగా నిన్ను కప్పడానికి, నీకు ఏ సమస్య ఏ ఇబ్బంది రాకుండా నిన్ను కప్పడానికైనా ఇష్టపడుతున్నాడు. మరి ఎలా ఎత్తేవాడంటే మనం మరి కీర్తన 27వ కీర్తన 6వ వచనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడను. దేవుని స్తోత్రం. దేవుడు మరి మాట్లాడుతున్న ఇప్పుడంట మనల్ని చుట్టుకున్న శత్రువులు, మరి పర్వతములు ఏ విధంగా మన చుట్టూ ఉంటాయో శత్రువులు కూడా మన చుట్టూ ఉంటారు. మన చుట్టూ కూడా మన ఎన్నో విషయాల్లో మన బాధ పెట్టేవారు శత్రువులుగా ఉంటారు. మరి అబ్షాలోము మన తండ్రిని ఎంతగానో బాధపడుతూ, బయటి వాడెవడో బాధ పెట్టలేదండి, తన బంధువెవరో బాధ పెట్టలేదు, తన స్నేహితుడెవడో బాధ పెట్టలేదు, తన ఇంకెవరో కాదు, తన కడుపున పుట్టిన కుమారుడే తనకు శత్రువుగా మారిపోయాడు. దావీదుకి శత్రువుగా మారిపోతున్నప్పుడు తన కుమారుని ఏమి చేయలేక పిరికివాని వలె పారిపోతున్నాడు దావీదు. మనమైతే ఆ విధంగా పారిపోతామా? కుమారుడు గాని కుమార్తె గాని ఎవరైనా మనపై విరోధంగా లేస్తే కొట్లాడతాం, ఇంకేమైనా చేస్తాం, ఎన్నెన్నో చేయడానికి ఇష్టపడుతుంటాం. కానీ శత్రువుల కంటే ఎత్తుగా దేవుడు నీ తలను పైకెత్తాలి అంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే, అందరికంటే ఉన్నతమైన స్థితిలో నువ్వు దీవెనకరంగా ఉండాలి అంటే నీవు దేవునికి దగ్గరగా ఉండాలి. ఆ కేడుమైన దేవుని నీ సన్నిధిలో నీవు ఆహ్వానించుకునే దానిగా ఉండాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. మరి 3వ కీర్తన 4వ మాటను చూసుకున్నట్లయితే, ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలుగెత్తి దావీదు అడుగుతున్నాడు, ప్రభువా నేను నాకు ఎట్టి చూసినా సమస్య, ఏ పరిస్థితిలో ఎక్కడ చూసినా నన్ను పట్టుకొని చంపేవారే గాని నాకంటూ ఆశ్రయం లేదు ప్రభా, నీవు నాకు ఒక కేడుముగా ఉండు ప్రభా, నా తలను పైకెత్తువాడా అని చెప్పి దేవుని ఆరాధిస్తూ మరి దేవుని అడుగుతున్నా. ఎలుగెత్తి దేవుని కన్నీటితో దుఃఖముతో కన్నీరు కారుస్తూ దేవుని ఆయనపై ఆకాశం వైపు కన్నులెత్తి మొర్ర పెడుతున్నాడు. ఎలుగెత్తి యెహోవాకు నేను మొర్ర పెట్టేదను, ఆయన పరిశుద్ధ పర్వతములో నుండి దేవుడు సహాయం అడుగుతున్నాడు. దేవుడు ఉత్తరం ఇవ్వాలని, దేవుడు తన ప్రార్థన విని జవాబు ఇవ్వాలని మరి దావీదు అడుగుతున్నట్టుగా నువ్వు ఏ సందర్భంలో అడిగేవా? నీ పరిస్థితుల్లో ఇరుకు మార్గంలో విశాలత లేక నువ్వు కృంగిపోతున్న సందర్భంలో, నువ్వు ఎంతగానో ఆ సమస్యలో నుంచి బయటపడలేని సందర్భాలు ఎన్నో మనకు ఉండొచ్చు. మన హృదయం అంతా ఎంతో వేదనతో బాధతో నిండిపోయి మరి బయటపడలేము. ఎవరైనా కదిలితే, కొంతమంది కదిలిస్తే మరి ట్యాంకిల్ నీళ్లు కారిపోయినంత దుఃఖాలు కూడా ఉన్నాయి. కానీ అంతవంటి పరిస్థితి దావీదులో కూడా ఉంది. కానీ మనుషుల దగ్గరకో ఇంకెవరెవరి దగ్గరికి వెళ్ళి చెప్పలేదు. కానీ ఎలుగెత్తి కేడుమైన దేవుని సన్నిధిలో మొర్రపెట్టి ఆయన దగ్గర జవాబును అడుగుతున్నాడు. ప్రభువా ఈ సమస్య నుంచి నన్ను విడిపించు, ఈ మరణ భయములో నుంచి నన్ను కాపాడు ప్రభు అని దావీదు మొర్ర పెడుతున్నప్పుడు, నువ్వు ఒక దావీదుగా మారిపోయి దావీదు స్థానంలోకి నువ్వు వెళ్ళిపోయి నీ పరిస్థితి ఏదైనప్పటికీ, అనేకులు నీపై లేచి ఉన్నా, అనేకులు నిన్ను విస్తరించి సమస్యలు వస్తున్నా కూడా దావీదు వలె దేవుని మొర్ర పెట్టినప్పుడు నీ సమస్యను బట్టి నువ్వు పారిపోవసరం లేదు. నీవు ప్రార్థించినప్పుడు ఆయన నీ జీవితంలో ఉత్తరమిస్తాడు. మరి కీర్తన 3వ కీర్తన 5వ మాటను మనం చూసుకున్నట్లయితే, యెహోవా నాకు ఆధారముగా ఉన్నాడు. దావీదు తన భార్యను ఆధారం చేసుకోలేదు, తన పిల్లల్ని ఆధారం చేసుకోలేదు, తన బంధువులను ఆధారం చేసుకోలేదు, తనకున్న బలమును, తనకున్న సైన్యమును, తనకున్న సంపదను ఏది ఆధారం చేసుకోలేదు. కానీ యెహోవా నీవే నా ఆధారము. కొన్ని సందర్భాల్లో మనము కూడా చాలా సార్లు మనుషులంతా విడదీస్తారు, మనుషులంతా కూడా విడిచి వెళ్ళిపోతుంటారు. నీ నమ్మి జీవితాంతం నీతో ఉన్న భర్త కూడా విడిచి వెళ్ళిపోతాడు, నీవు నమ్మి ఉన్న నీ భార్య కూడా విడిచి వెళ్ళిపోతుంది, నీ పిల్లలు కూడా కొంత వయసు వచ్చాక వెళ్ళిపోతాడు.
కానీ దేవుడు మాత్రం నీకు ఆధారమైన వాడు, నిన్ను పోషించేవాడు, నిన్ను కాపాడేవాడు, నిన్ను ప్రతి క్షణము కూడా నీవు ఏ అపాయము కలగకుండా కాపాడే దేవుడు ఎవరంటే ఆధారమైన దేవుడు నీ జీవితంలో ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆధారమైన దేవుడు నీ జీవితంలో ఉన్నప్పుడు ఎటువంటి శత్రువు నీపై వచ్చినా కూడా ఏది కూడా మన పైన గెలవలేదు. నీకు విరోధమైన ఏ పరిస్థితి అయినా కూడా, విరోధమైన ఏ పరిస్థితి నీ జీవితంలో ఉన్నా కూడా దానిని బట్టి మనం భయపడని అవసరం లేదు. ఎందుకంటే మనకి ఆధారమైన ఎవరు అంటే ఆధార్ కార్డు కాదండి, బ్యాంక్ కార్డు కాదండి, నువ్వు లేకపోతే రేషన్ కార్డు కాదు, కానీ నిన్ను సృష్టించిన వాడు, నిన్ను పోషించిన వాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన నీ దేవుడు నీకు ఆధారముగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అటువంటి దేవుని నీవు కలిగి ఉన్నావు కాబట్టి ఈ మరి మొదటి వారము మరి 5వ దినమును 5వ మాసములో నీవు ఒక ధన్యురాలుగా ధన్యుడిగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి 3వ కీర్తన 6వ మాటను మనం చూసుకున్నట్లయితే 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినను మోహరించినను నేను భయపడను. దేనిని బట్టి మనం భయపడని అవసరం లేదండి. దావీదు సైన్యమును చూసి తన కుమారుని విషయంలో పారిపోయాడు. ఎప్పుడైతే దావీదు దేవుని ఒక కేడముగా తన జీవితంలో పిలుచుకొని ఉన్నాడో, దేవుణ్ణి ఒక ఆధారముగా అనుసరించి ఉన్నాడో, అప్పుడు దేని విషయంలో కూడా ఆయన భయపడలేదు. 10,000 మంది దండెత్తి వచ్చినను, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను నీ జీవితంలో ఏ అపాయం రాదండి. ఎందుకంటే ఆధారమైన దేవుడు నీ జీవితంలో ఉన్నాడు గనక, కాపాడేవాడు నీ జీవితంలో ఉన్నాడు గనక, పోషించేవాడు నీ జీవితంలో ఉన్నాడు గనక, నువ్వు సమస్య పెద్దది అనుకుంటే పెద్దదే. సమస్యను చూసి పారిపోకూడదు, కానీ సమస్యలో నుంచి విడిపించే దేవుని బట్టి నువ్వు ఆనందించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ అంటున్నాడు 10,000 మంది వచ్చారు, మరి సైన్యం వస్తున్నారు. ఎంత మంది వచ్చినా దేనిని బట్టి కూడా దావీదు భయపడలేదు. నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నాకు ఉత్తరం ఇస్తాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు అని చెప్పి దేవునిపై ఆధారపడ్డాడు గనుకే, దేవుని ఆశ్రయించాడు, దేవుని అనుసరించి నడుచుకున్నాడు గనుకే మరి కీర్తన 3వ కీర్తన 8వ మాటను చూసుకున్నట్లయితే రక్షణ యెహోవాదే, నీ ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చునుగాక. మరి నూతన మాసంలో మరి 5వ మాసం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రక్షణ యెహోవాదే, నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ ఇంటి మీదకి, నీ పిల్లల మీదకి ఈ నూతన మాసంలో ఆశీర్వాదం సమృద్ధిగా వచ్చునుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదం నీ జీవితంలో వచ్చినప్పుడు రక్షణ మాత్రమే యెహోవాని కలగజేయడానికి. మనుషుల వల్ల రక్షణ కలగదు, నీ బంధువుల వల్ల రక్షణ కలగదు, నీ వారి వల్ల రక్షణ కలగదు, నువ్వు కలిగిన సంపదను బట్టి నీకు రక్షణ కలగదు, కానీ దేని బట్టి రక్షణ కలగదు, కానీ యెహోవా వలన మాత్రమే రక్షణ కలుగుతుంది. మరి యెహోవా తన ప్రజల మీదకి ఆశీర్వాదం మెండుగా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అటువంటి ఆశీర్వాదం నీవు నేను పొందుకోవాలంటే ఈ మొదటి ఆశీర్వాదం, ఈ మొదటి ఆదివారం సమృద్ధిగా మనందరిపైన కూడా దేవుడు ఆశీర్వాదము వచ్చునుగాక. అట్టి కృప ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.